మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ కంచుకోటను బద్దలు కొడతామన్నారు టీడీపీ అభ్యర్థి కె రాఘవేంద్రరెడ్డి. వలసకు పేరైన మంత్రాలయం రూపురేఖలు మార్చేస్తామని, వచ్చేది తమ ప్రభుత్వమే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా బీసీ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో బీసీలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి మంత్రాలయం నియోజకవర్గంలో పసుపు జెండా ఎగరడం, తాను ఎమ్మెల్యే కావడం తథ్యమంటున్న మంత్రాలయం టీడీపీ అభ్యర్థి కె రాఘవేంద్రరెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పార్లమెంట్లో మొత్తం బీసీలకే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీట్లు కేటాయించడం జరిగింది. మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి వాల్మీకి టికెట్ కేటాయించడం జరిగింది. వాల్మీకి ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గంలో వాల్మీకి అభ్యర్థిగా ఇక్కడ ప్రకటించడం జరిగింది. మనతో అభ్యర్థి ఉన్నాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు రాష్ట్ర టీడీపీ అధినేత వాల్మీకి సామాజిక వర్గానికి మంత్రాలయం నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. ఇప్పుడు మీరు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రచారంలో ప్రజల స్పందన ఎలా ఉంది? మీతో పాటు మీ వాల్మీకి సామాజిక వర్గంతో పాటు బీసీలు ఏం చెప్తున్నారు? మీరు మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు వాల్మీకులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, ఘన స్వాగతం పలుకుతున్నారు. అందరూ కూడా ఖచ్చితంగా చాలా సంవత్సరాల తర్వాత బీసీకి వచ్చింది, ఖచ్చితంగా నేను గెలిపించుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. అంటే ప్రధానంగా వైసీపీ నేతలు ఎక్కడ కూడా చంద్రబాబు పెట్టినటువంటి అభ్యర్థులు మాకు సరైన ధీటైన అభ్యర్థి కాదనేది ప్రచారం చేస్తున్నాం. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? వైసీపీ నాయకులు మా మంత్రాలయం నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గారే అన్నారు, బీసీ అభ్యర్థి నాకు సాటి కాదు. అది త్వరలో 13వ తారీఖు బీసీ అభ్యర్థి అంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మేము నియోజకవర్గంలో ఎవరు చేయనంత అభివృద్ధి చేశాము, అందుకోసమే ఈసారి మరోసారి వైసీపీకి పట్టం కట్టేందుకు మంత్రాలయం నియోజకవర్గ ప్రజలు ఉన్నారని చెప్తున్నారు. మరి మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటారా, జరగలేదా? నన్ను అడిగితే కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ మీరు కొంచెం ప్రజలకు వెళ్ళి మీ గ్రామంలో అభివృద్ధి జరిగిందా అంటే వాళ్ళే చెప్తారు. ఏ గ్రామానికి పోయినా ఎక్కడ కనీసం తాగునీరు సమస్య తీర్చలేని ప్రభుత్వం ఇది. ఈ ఎమ్మెల్యే గారు 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ గ్రామానికి పోయినా తాగునీటి సమస్య, మిగతా సమస్యలు కథ చాలా ఉన్నాయి. సాగునీరు చేయాలనుకుంటే తుంగభద్ర నది పక్కనే ఉంది. తుంగభద్ర నది పక్కన ఉంటే కూడా సాగునీరు ఇవ్వలేని పరిస్థితి. తాగునీరు కంటవా కనీసం గొంతు తడపలేని పల్లెలు చాలా ఉన్నాయి. ఎక్కడ పోయినా వాళ్ళ సమస్యలు చెప్పేది తాగునీరు, సాగునీరు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మాకు ఇవి చాలబ్బా, ఇవి చూసుకుంటే చాలు. మరి 15 సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఏం చేశారంటే 15 సంవత్సరాలు ఓటేసాము కానీ ఏ పల్లెకి రాలే, ఏ గ్రామాన్ని పట్టించుకోలేదని చెప్పి అందరూ ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మీ నియోజకవర్గంలో వలసలు ప్రధానంగా ఎక్కువ శాతం వలసలు ఉంటాయి. కౌతాలము, కోసిగి, మంత్రాలయం అత్యంత వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతంలో వలసల నివారణ కోసము మీ పార్టీగా మీరుగా ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజల నుండి ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది? వలసలు వెళ్తున్నారు కదా. అదే 15 సంవత్సరాల నుంచి సాగునీరు అనేది లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సాగునీరు ఇచ్చింటే ఇంత వలసలు పోయేవాళ్ళు కాదు. ప్రత్యేకంగా మంత్రాలయం నియోజకవర్గంలో, రాయలసీమలో మంత్రాలయం నియోజకవర్గంలో పోయినంత వలసలు ఎక్కడ లేవు. నాకు తెలిసి రాష్ట్రంలోనే ఉందో లేదని అనిపిస్తుంది నాకైతే. కాబట్టి ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. నేను మా మంత్రాలయం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఖచ్చితంగా గెలవబోతున్నా. గెలిచిన మరుక్షణమే సాగునీరు, తాగునీరు మీదే దృష్టి పెడతా. ఆ వలసలు నివారించాలంటే సాగునీరు ఉంటే పనులు చేసుకుంటారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే ఆ వలసల మీద పోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా నా దృష్టి సాగునీరు, తాగునీరు మీద దృష్టి పెడతా. ప్రధానంగా మంత్రాలయం నియోజకవర్గంలో 20 సంవత్సరాల నుండి వారే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. డీలిమిటేషన్ అయిన తర్వాత వాళ్ళే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళని ధీటుగా ఎలా ఎదుర్కోబోతున్నారు నియోజకవర్గంలో మీరు? ప్రజలు అండ ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన పనిలే. ప్రజలు దేవుళ్ళు, వాళ్ళు నా అండ ఉండారు. నా నాయకులు కానీ ప్రజలు కానీ మా అండ ఉండన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లే. తెలుగుదేశం పార్టీ అండ ఉంది. మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు, మా కార్యకర్తలు, నాయకులు అండ ఉన్నంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లే. రాజకీయాల్లో అందరూ సమానమే. నీవు ఉండొచ్చు రెడ్డి, నీ ఇంటికి, నా ఇంటికి నేను రెడ్డి ఉండొచ్చు, నా ఇంటికి నేను పెద్ద ఉండొచ్చు. ప్రజల ముందు అందరూ సమానులే. మొన్నటి వరకు టికెట్ ఆశించిన తిక్కారెడ్డి ఈరోజు జిల్లా అధ్యక్షుడు అయినాడు. మీరు అభ్యర్థిగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన సహకారం ఎలా ఉంది? ఆయన వెంట ఉన్నటువంటి కేడర్ సహకారం ఎలా ఉంది మీకు?
కొన్ని రోజులు బాధపడ్డారు, తర్వాత అందరూ కూడా కలిసిపోయారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కలిసిపోతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు మేము కలిసి ముందుకు పోయి ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా పాతేది నిజమే. రాఘవేందర్ రెడ్డికి మంత్రాలయం నియోజక ప్రజలు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలన్నా, బీసీ నాయకుడు బీసీ అభ్యర్థి గెలిపించుకోవాలనేది ప్రజలందరి మనసులో ఉంది. కాబట్టి ప్రజలు కూడా 15 సంవత్సరాలు చూసాం, ఏ అభివృద్ధి జరగలే. మన బీసీ అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఒక బీసీ అభ్యర్థి కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా మనం గతంలోనే 2009లోనే మిస్ అయ్యాం. ఈసారికి గెలిపించుకోకపోతే మన భవిష్యత్తులు బాగుండవని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలందరూ కూడా నాకు గెలిపించుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. రాఘవేందర్ రెడ్డి గెలుపు మంత్రాలయం నియోజకవర్గంలో నల్లేరు పైన నడికే అనేది అభ్యర్థి చెబుతున్నారు. మరి మంత్రాలయం నియోజకవర్గ బీసీ ప్రజలు తనకి పూర్తిగా సహకారం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు రాఘవేందర్ రెడ్డికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. 15 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్న విసిగిపోయారు కనుక ఈసారి ఖచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరడం, రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని రాఘవేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా మంత్రాలయం నుండి.